హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎలక్ట్రికల్ ఇండెక్స్. సో ఈ సెషన్లో మనము బ్లాక్ డయాగ్రామ్ కాన్సెప్ట్ ఇన్ కంట్రోల్ సిస్టమ్స్ కాన్సెప్ట్ ఏంటి అండ్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా అడుగుతారో సో వీటి గురించి ఈ యొక్క షార్ట్ వీడియోలో డిస్కస్ చేద్దాం. సో జనరల్గా మనం ఒక సిస్టమ్ తీసుకున్నాం అనుకోండి, ఆ సిస్టంలో నెంబర్ ఆఫ్ కాంపోనెంట్స్ ఉంటాయి. ఈ కాంపోనెంట్స్ని మనము ఈ కాంపోనెంట్స్ ఏం చేస్తాయంటే ఆ సిస్టంలో ఉన్నటువంటి సిగ్నల్స్ని, ఇన్పుట్ సిగ్నల్స్ని, అవుట్పుట్ సిగ్నల్స్ని కనెక్ట్ చేసుకుంటూ ఒక సిస్టమ్ లాగా ఫామ్ అయి ఉంటాయి. సో ఇప్పుడు మనము వీటన్నిటిని ప్రతి కాంపోనెంట్కి దానికి ఒక స్పెసిఫిక్ ఫంక్షన్ అయితే ఉంటుంది. సో ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ఫంక్షన్ మనము ఒక కాంపోనెంట్ని ఒక బ్లాక్గా తీసుకుంటాము. అలా ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయో అన్ని బ్లాక్స్ వస్తాయి. ఈ బ్లాక్స్తో పాటు మనకి ఒక ఫ్లో ఆఫ్ సిగ్నల్స్ని అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో దీన్నే బ్లాక్ డయాగ్రామ్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ సిస్టమ్ అని చెప్తాం. సో ఇట్ ఈస్ సింప్లీ ఎక్స్ప్లెయిన్డ్ లైక్ దిస్: పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఫంక్షన్స్ పర్ఫార్మ్డ్ బై ఈచ్ కాంపోనెంట్. సో మనము ప్రతి కాంపోనెంట్కి ఏదైతే తీసుకున్నామో ఆ పిక్టోరియల్ రిప్రజెంటేషన్, దీన్నే పిక్టోరియల్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఏ కాంపోనెంట్ అంటాం. అండ్ ఫ్లో ఆఫ్ సిగ్నల్స్, దాంట్లోకి ఇన్పుట్ సిగ్నల్ ఏంటి, అవుట్పుట్ సిగ్నల్ ఏంటో నోట్ చేసుకుంటాం. అయితే ఇందులో మనకి టూ ఇంపార్టెంట్ టర్మ్స్ ఉన్నాయి. వన్ ఈజ్ టేక్ ఆఫ్ పాయింట్, సెకండ్ వన్ ఈజ్ సమ్మింగ్ పాయింట్. టేక్ ఆఫ్ పాయింట్ అంటే ఏంటంటే ఆ పాయింట్ నుంచి మనకి సిగ్నల్ అనేది అవుట్ వెళ్తుంది. సో వేరే బ్లాక్స్కైనా వెళ్ళొచ్చు, వేరే కాంపోనెంట్స్కి వెళ్ళటే దాన్ని వేరే బ్లాక్స్కి అంటాము. సో వేరే బ్లాక్స్కైనా వెళ్ళొచ్చు, ఆర్ మనకి సమ్మింగ్ పాయింట్కైనా వెళ్ళొచ్చు సిగ్నల్ అనేది. సో ఇఫ్ ద సిగ్నల్ గోస్ టు అదర్ బ్లాక్స్ ఆర్ సమ్మింగ్ పాయింట్స్, సో దాన్ని టేక్ ఆఫ్ పాయింట్ అంటాము. నెక్స్ట్ వాట్ అబౌట్ ద సమ్మింగ్ పాయింట్స్? సో సమ్మింగ్ పాయింట్స్ని మనము జనరల్గా ఇలా సింబల్తో చేస్తాము. సర్కిల్ లోపల క్రాస్ అండ్ దేర్ ఈజ్ ఏ ప్లస్ సైన్ ఉండొచ్చు, ఆర్ ప్లస్ మైనస్ సైన్ ఉండొచ్చు. ఇదేం చేస్తుందంటే సిగ్నల్స్ని యాడ్ చేయడానికి ఆర్ సబ్ట్రాక్ట్ చేయడానికి మాత్రమే మనము యూస్ చేస్తాం. సో బ్లాక్ డయాగ్రామ్స్లో రెండు పాయింట్స్, ఒకటి టేక్ ఆఫ్ పాయింట్, రెండోది సమ్మింగ్ పాయింట్. సో అయితే మనము ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్ తీసుకుందాము. ఆ క్లోజ్డ్ లూప్ సిస్టంలో మనము ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా డిరైవ్ చేస్తాము. సో ఇందులో మనము ఇక్కడ ఉన్నటువంటి ఈ ఒక క్లోజ్డ్ లూప్ సిస్టమ్ అనేది ఉంది. దీన్ని ఫార్వర్డ్ బ్లాక్ అంటాము, ఇది ఫీడ్బ్యాక్ బ్లాక్ అంటాము. ఇది ఫీడ్బ్యాక్, ఇది ఫార్వర్డ్. ఎందుకని సిగ్నల్ ఇలా ఫ్లో అవుతుంది కాబట్టి ఇది ఫీడ్బ్యాక్ బ్లాక్. సో నౌ ఇక్కడ మనము ఈ సమ్మింగ్ పాయింట్ని ఎలిమినేట్ చేయాలి అండ్ టేక్ ఆఫ్ పాయింట్ని కూడా ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయడానికి మనము యూస్ చేసే టెక్నిక్, సో ఇక్కడ అప్లై చేసామనుకోండి, దట్ ఈస్ వాట్ వీ గట్ ఈస్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అంటాం దాన్ని. దట్ ఈస్ ఈక్వల్ టు g ఆఫ్ ఎస్. ఏదైతే ఫార్వర్డ్ బ్లాక్ ఉందో దట్ ఈస్ న్యూమరేటర్లో వస్తుంది అండ్ డివైడెడ్ బై 1 + g ఆఫ్ ఎస్ h ఆఫ్ ఎస్ వస్తుంది. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెంట్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఆఫ్ ఎ క్లోజ్డ్ లూప్ సిస్టమ్. ఎప్పుడు మనకి ఫార్వర్డ్ బ్లాక్లో g ఆఫ్ ఎస్, ఫీడ్బ్యాక్ బ్లాక్ h ఆఫ్ ఎస్ అయినప్పుడు ఈ ఫార్ములా అప్లై చేయాలి. సో ఇది చాలా ఇంపార్టెంట్. సపోజ్ ఇఫ్ ద సిగ్నల్ ఈజ్ ప్లస్ ఉందనుకోండి, ఇక్కడ సిగ్నల్ నెగిటివ్ ఉంది కాబట్టి ఇక్కడ రాసాము. ఇక్కడ ప్లస్ ఉందనుకోండి, ఇన్స్టెడ్ ఆఫ్ దట్ ప్లస్ ఉంటే, సో ద సేమ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ విల్ బి చేంజ్ ఇంటూ g ఆఫ్ ఎస్ బై 1 - g ఆఫ్ ఎస్ h ఆఫ్ ఎస్. దీన్ని రీజనరేటివ్ అంటాము దీన్ని. సో దాని గురించి ఫర్దర్గా చూద్దాము. దీన్ని రీజనరేటివ్ అంటాము. రీజనరేటివ్ ఎందుకంటామంటే దీని గెయిన్ ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి, దీని గెయిన్ డిక్రీజ్ అవుతుంది. ఇక్కడ గెయిన్ అనేది డిక్రీజ్ అవుతుంది, దీని గెయిన్ ఇంక్రీజ్ అవుతుంది. సో దీన్ని పాజిటివ్ ఫీడ్బ్యాక్ అంటాము, దీన్ని నెగిటివ్ ఫీడ్బ్యాక్ అంటాము. సో ఫీడ్బ్యాక్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చినప్పుడు దాని గురించి డిస్కస్ చేద్దాం. నెక్స్ట్ సిమిలర్లీ మనము సింగిల్ ఇన్పుట్ సింగిల్ అవుట్పుట్ ఎలా అయితే తీసుకున్నామో పైన ఉన్న సిస్టము, మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ కూడా తీసుకుంటాము. సో మల్టిపుల్ ఇన్పుట్ మల్టిపుల్ అవుట్పుట్ తీసుకున్నప్పుడు ఫస్ట్ ఓన్లీ సూపర్ పొజిషన్ థియరం లాగా అప్లై చేస్తాం. బికాస్ బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్ అనేది లీనియర్ సిస్టమ్, ఇవి మాత్రమే అప్లై చేస్తాము. సో ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది, ఇక్కడ ఒక ఇన్పుట్ ఉంది. సో వీఆర్ అప్లయింగ్ ఫస్ట్ ఇన్పుట్ ఎట్ ఎ టైం 1 ఓన్లీ. సో ఇది అప్లై చేసినప్పుడు దీన్ని రిమూవ్ చేస్తాము. దీన్ని రిమూవ్ చేసినప్పుడు ఫార్వర్డ్ బ్లాక్లో ఈ రెండు వచ్చేస్తాయి, అవునా? సో ఫీడ్బ్యాక్ బ్లాక్లో ఇది ఒకటే ఉంటుంది. సో నౌ వాట్ ఈస్ ద ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డ్యూ టు అవుట్పుట్ డ్యూ టు ఆర్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డ్యూ టు r of s, that is g1 g2 by 1 + g1 g2 h. Suppose if we take a d of s తీసుకున్నాం అనుకోండి, ట్రాన్స్ఫర్ ఫంక్షన్ డ్యూ టు d of s,
సో ఇదొక సిగ్నల్ నేమ్, ఇదొక సిగ్నల్ నేమ్ అనుకున్నాను. సో ఇప్పుడు సిగ్నల్ అనేది ఈ డైరెక్షన్లో వెళ్తుంది అవుట్పుట్కి. సో ఓన్లీ ఒక బ్లాక్ మాత్రమే ఫార్వర్డ్లో ఉంది, మిగిలిన ఈ రెండు వచ్చేసి ఫీడ్బ్యాక్. ఇది తీసేసామనుకోండి, ఇది ఫీడ్బ్యాక్ అయిపోతుంది. సో ఇది ఫీడ్బ్యాక్ అయిపోతుంది. క్లియర్? సో ఫార్వర్డ్ బ్లాక్లో ఏముంటుంది, G2 డివైడెడ్ బై 1 ప్లస్ G1 G2 H. సో ఇలా మనము మల్టిపుల్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు వాటి ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఎలా డిరైవ్ చేయాలో కూడా మనం చూసాం. నౌ కమింగ్ టు వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనము గుర్తుపెట్టుకోవాల్సిన టెక్నిక్ ఏంటంటే నౌ థీరమ్స్, బ్లాక్ డయాగ్రామ్ థీరమ్స్. సో ఈ థీరమ్స్ బేస్ చేసుకొని మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ అడుగుతుంటారు. అదర్వైజ్ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ కనుక్కోవాలనుకోండి, నో నీడ్ టు యూజ్ ద బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్. మనము ఇంకొక ఆల్టర్నేట్ టెక్నిక్ ఉంది, దట్ ఈస్ ద సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ అంటాము. సో దాన్ని అప్లై చేసుకుని ఈజీగా సాల్వ్ చేసుకోవచ్చు, బికాజ్ ఇది టైం టేకింగ్ కాబట్టి. సో ఇందులో మనము కొన్ని థీరమ్స్ ఉన్నాయి, ఈ థీరమ్స్ మీద మాత్రమే మనము ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో బ్లాక్ డయాగ్రామ్స్ గురించి అడుగుతుంటాం. సో అవి ఏంటో చూద్దాం. సో ఫస్ట్ ఇక్కడ బ్లాక్స్ చూడండి, ఈ బ్లాక్స్ని మనము క్యాస్కేడ్ లాగా కనెక్ట్ చేశాడు. బ్లాక్స్ ఆర్ ఇన్ బ్లాక్స్ క్యాస్కేడ్ అంటే ఒకదాన్ని మనము అవుట్పుట్ తీసుకున్నప్పుడు సెకండ్ దానికి ఇన్పుట్గా ఇస్తాము, దీని అవుట్పుట్ థర్డ్ దానికి ఇన్పుట్గా ఇస్తాము. సో ఇలా క్యాస్కేడింగ్ అంటాము. ఇలా ఇచ్చినప్పుడు బ్లాక్స్ అనేవి క్యాస్కేడ్లో ఉన్నాయి అంటే, సో మనము ఎన్ని బ్లాక్స్ ఉంటాయో వాటిని మల్టిప్లై చేయాలి. 3 బ్లాక్స్ ఉన్నాయనుకోండి, ఆ ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ప్రోడక్ట్ ఆఫ్ 3 బ్లాక్స్. సపోజ్ ఇది ప్యారలల్ బ్లాక్స్ని యూజ్ చేసామనుకోండి. ప్యారలల్ బ్లాక్స్ అంటే ఇన్పుట్ సిగ్నల్ ఒకటే ఉంటుంది, అన్నిటికీ ఒక దగ్గర నుంచే స్టార్ట్ అవుతుంటుంది, అండ్ అవుట్పుట్ కూడా ఒక దగ్గరికి వెళ్ళి జాయిన్ అవుతాయి. ఇలా ఉంటే బ్లాక్స్ ప్యారలల్ అంటాము. ప్యారలల్లో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ప్రతి సిగ్నల్ కూడా యాడ్ అవుతుంటుంది, G1 ప్లస్ G2 ప్లస్ G3. దిస్ ఈస్ ద బ్లాక్స్ అనేవి ప్యారలల్లో ఉన్నప్పుడు ఫార్ములా ఇది. సిమిలర్లీ మనకి 2 సమ్మింగ్ పాయింట్స్ కాన్సిక్యూట్ అంటే సైడ్ వచ్చి ఉంటాయి, సమ్మింగ్ బ్లాక్స్. సో ఈ సమ్మింగ్ పాయింట్స్ అంటాం. వీటిని ఇంటర్చేంజ్ చేసుకోవాలి. సో ఇంటర్చేంజ్, దీన్ని ఇట్లా చేంజ్ చేసుకోవాలి, దీన్ని ఇట్లా చేంజ్ చేసుకోవాలి. సో ఇంటర్చేంజ్ ఆఫ్ కాన్సిక్యూటివ్ సమ్మింగ్ బ్లాక్స్ ఇంటర్చేంజ్ చేసుకుంటున్నాం. సో ఇలా ఇంటర్చేంజ్ చేసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ఇక్కడ x(x) ఉంది కాబట్టి అది y(s) అయింది, ఇక్కడ y(s) ఉంది కాబట్టి x(s) అయింది. బట్ ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిన లాజిక్ ఏంటంటే, మీరు ఏదైతే ఒరిజినల్ తీసుకున్నామో, సో ఒరిజినల్ ఇన్పుట్ సిగ్నల్ ఇక్కడ ఏమొస్తుంది, R(s). ఫైనల్గా మనకు వచ్చే అవుట్పుట్ అనేది రెండింటికి మ్యాచ్ అవ్వాలి. దట్ ఈస్ ద కంక్లూజన్ బిహైండ్ ద బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్. సో అవుట్పుట్ అనేది మారకూడదు. ఇక్కడ x(s) ఉన్నప్పుడు R(s), x(s) యాడ్ అయ్యాయి, ఇక్కడ y(s) సబ్ట్రాక్ట్ అయింది కాబట్టి సో ఫైనల్ అవుట్పుట్ ఏంటి, R(s) ప్లస్ x(s) మైనస్ y(s). ఇప్పుడు మీరు ఈ బ్లాక్ని ఇక్కడికి తీసుకొచ్చారు కదా, సో మైనస్ y(s) అవుతుంది, ఎందుకంటే మైనస్ సిగ్నల్ మారకూడదు ఇక్కడ y(s)కి. సో అందుకోసం మనం మైనస్ యూజ్ చేసాము, ఇక్కడ మైనస్ ఉండాల్సిందే ఖచ్చితంగా. నెక్స్ట్ x(s) ప్లస్గా రావాలి కాబట్టి సో దీని అవుట్పుట్ ఈక్వల్ అవ్వాలి. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్. సో అవుట్పుట్ అనేది మారకుండా చూసుకోవాలి. సో నెక్స్ట్ టేక్ ఆఫ్ పాయింట్ని మార్చుతాం. సో చేంజింగ్ ద టేక్ ఆఫ్ పొజిషన్, టేక్ ఆఫ్ పాయింట్ ఎట్ A to B. టేక్ ఆఫ్ ఇక్కడ చూడండి, ఇదొకటి టేక్ ఆఫ్ అంటాము పాయింట్. ఈ టేక్ ఆఫ్ని A అనే పాయింట్ నుంచి B అనే పాయింట్కి చేంజ్ చేస్తున్నాము. సో ఒరిజినల్ బ్లాక్ డయాగ్రామ్ ఇది. ఈ ఒరిజినల్ బ్లాక్ డయాగ్రామ్లో అవుట్పుట్ చూస్తే మీకు C(s) అని ఇచ్చారు. సో ఈ సిగ్నల్ని అబ్జర్వ్ చేశారనుకోండి, ఈ R(s) అనేది దీంతో మల్టిప్లై అవుతుంది కాబట్టి C(s) = ఏమవుతుంది, G(r) అవుతుంది ఇక్కడికి వచ్చే సిగ్నల్, అండ్ ఇక్కడికి వచ్చే సిగ్నల్ ఏమవుతుంది, R అవుతుంది. ఇప్పుడు మీరు దీన్ని ఇక్కడికి చేంజ్ చేస్తున్నారు, చేంజ్ చేసినప్పుడు దాని అవుట్పుట్ అనేది మారకూడదు. సో ఇక్కడికి ఏం రావాలి, మనకి G(r) రావాలి, ఇక్కడ ఓన్లీ R మాత్రమే రావాలి. సో దానికోసం మనం ఏం చేస్తున్నాము, R(s) సిగ్నల్ని G(s) సిగ్నల్తో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది డైరెక్ట్గా ఇక్కడికి.
నెక్స్ట్ ఇక్కడ ఆర్ఎఫ్ఎస్ జిఎఫ్ఎస్ మల్టిప్లై అయ్యాయి, కానీ ఇక్కడ మనకి ఆర్ మాత్రమే కావాలి కాబట్టి దేంతో డివైడ్ చేయాలి? ఇక్కడ చూడండి, ఇక్కడికి వచ్చేలాకే ఆరు జీ వచ్చింది, మనకి ఆర్ మాత్రమే కావాలి కాబట్టి మీరేం చేస్తాము, 1/gని మల్టిప్లై చేయాలి. సో టేక్ ఆఫ్ పాయింట్ని బిఫోర్ బ్లాక్ నుంచి ఆఫ్టర్ బ్లాక్ మార్చేటప్పుడు మనము ఆ బ్లాక్ యొక్క రెసిప్రోకల్ని మల్టిప్లై చేయాల్సి వస్తుంది. సో ఇవంతా మనం లాజిక్ ఏం గుర్తుపెట్టుకోవాల్సిన, సో లాజిక్ ఏంటంటే అవుట్పుట్ అనేది సేమ్గా ఉండాలి. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగినప్పుడు అవుట్పుట్ అనేది సేమ్గా ఉండాలి, దట్ ఈస్ ద కాన్సెప్ట్. సిమిలర్లీ ఇక్కడ మనము టేక్ ఆఫ్ పాయింట్నే చూడండి, టేక్ ఆఫ్ పాయింట్ ఆఫ్టర్ బ్లాక్ నుంచి ఆఫ్టర్ బ్లాక్ టు బిఫోర్ బ్లాక్, బిఫోర్ బ్లాక్. ఆఫ్టర్ బ్లాక్ అంటే పొజిషన్ ఏంటి, బి. బిఫోర్ బ్లాక్ అంటే పొజిషన్ ఏంటి, ఏ. సో ఇక్కడ చూస్తే మీకు అబ్జర్వ్ చేస్తే ఈ సిగ్నల్ చూడండి, సిఎఫ్ఎస్ అంటే ఆర్ ఇంటూ జీ ఉండాలి ఇక్కడ. ఇక్కడ సిఎఫ్ దీని అవుట్పుట్ కూడా చూస్తే మీకు దీని అవుట్పుట్ ఏమొస్తుంది, ఆర్ ఇంటూ జీనే రావాలి, అవునా. సో ఇటు సైడ్ మార్చాను అనుకోండి టేక్ ఆఫ్ పాయింట్, ఇక్కడికి వచ్చేలాకే ఆర్ వస్తుంది, నాకు అవుట్పుట్లో ఏం రావాలి, ఆర్ ఇంటూ జీ రావాలి, ఇక్కడ ఆర్ ఇంటూ జీనే రావాలి. సో ఇక్కడ ఆర్ ఉంది, ఇక్కడ ఆర్ ఇంటూ జీ రావాలంటే ఏం చేస్తాము, జీతో మల్టిప్లై చేయాలి, అంతేనా. సో దట్ ఈస్ ద కాన్సెప్ట్ బిహైండ్ బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్స్. నెక్స్ట్ సమ్మింగ్ పాయింట్. సో సమ్మింగ్ పాయింట్ బిఫోర్ బ్లాక్ టు ఆఫ్టర్ బ్లాక్. సో బిఫోర్ బ్లాక్ చూస్తే మనం సమ్మింగ్ పాయింట్ అంటే 2 సిగ్నల్స్ని యాడ్ ఆర్ సబ్ట్రాక్షన్ చేస్తుంటాం. ఇక్కడ ఆర్ఎఫ్ఎస్ వస్తుంది, ఇక్కడ ఎక్స్ వస్తుంది. సో ఇక్కడికి వచ్చేలకి ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అయింది. సో అవుట్పుట్లోకి వచ్చేలకి ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ జీతో మల్టిప్లై అవుతుంది. సో దిస్ ఇస్ ద అవుట్పుట్, నా ఫైనల్ అవుట్పుట్ ఇది రావాలి. ఇప్పుడు మీరు ఇది చేంజ్ చేశారనుకోండి, ఇక్కడికి చేంజ్ చేస్తే ఆర్ఎఫ్ఎస్ సిగ్నల్ అనేది జిఎఫ్ఎస్తో మల్టిప్లై అవుతుంది. నాకు ఫైనల్గా ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇంటూ జీ రావాలి. ఇక్కడ నుంచి ఆర్ బ్లాక్ అనేది ముందుకు వచ్చేసింది కాబట్టి ఆర్జీ వస్తుంది. సో ఆర్ ఇంటూ జీ వచ్చేసింది, నాకు ఇంకేం రావాలి, ఎక్స్ ఇంటూ జీ రావాలి. సో అందుకోసం ఇంతకుముందు ఎక్స్ ఒక్కటే ఉన్నింది ఇక్కడ, ఇప్పుడు ఎక్స్ జీతో మల్టిప్లై అవుతుంది, ఇక్కడికి వచ్చేలకి ఎక్స్ జీ. సో ఇక్కడ నుంచి ఆర్జీ వస్తుంది, ఇక్కడ నుంచి ఎక్స్జీ వస్తుంది. సో ఫైనల్గా ఆర్జీ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్జీ. సో బోత్ ఆర్ ఈక్వల్. సో సింపుల్ టెక్నిక్ అంటే అవుట్పుట్ సేమ్గా ఉండాలి. సిమిలర్లీ సమ్మింగ్ పాయింట్ ఆఫ్టర్ బ్లాక్ టు బిఫోర్ బ్లాక్. ఇంతకుముందు ఏం చేసాము, బిఫోర్ బ్లాక్ టు ఆఫ్టర్ బ్లాక్, ఇప్పుడు ఆఫ్టర్ బ్లాక్ టు బిఫోర్ బ్లాక్. సో ఈ సమ్మింగ్ పాయింట్స్ ఇక్కడ చూడండి, ద అవుట్పుట్ ఈజ్ ఆర్ఎఫ్ఎస్ జిఎఫ్ఎస్, ఆర్జీ వచ్చింది ఇక్కడ మనము ఎక్స్ వస్తుంది. సో ఆర్జీ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. సో ఇప్పుడు మనము ఈ సమ్మింగ్ పాయింట్ని బిఫోర్ బ్లాక్ తీసుకొస్తున్నాము. బిఫోర్ బ్లాక్ తీసుకొచ్చినప్పుడు ఇక్కడ ఆర్ అనే సిగ్నల్ వస్తుంది. ఫైనల్గా నాకు ఇక్కడ ఏం రావాలి, ఆర్జీ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ రావాలి, ఎక్స్ మాత్రమే ఉండాలి. సో ఇక్కడ మనము ఎక్స్ తీసుకొచ్చామనుకోండి, ఈ ఎక్స్ని ఇక్కడ ఎక్స్జీతో మల్టిప్లై అవుతుంది కాబట్టి 1/gతో మల్టిప్లై చేస్తున్నాము ఇక్కడ. సో ఆర్ ప్లస్ ఆర్ మైనస్ x/g వస్తుంది. ఇక్కడ ఆల్రెడీ జీ ఉంది కాబట్టి సో ఫైనల్గా వచ్చేలాగే ఆర్జీ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ అవుతుంది. క్లియర్. సో మనం ఈ టెక్నిక్స్ని అప్లై చేసుకొని రెడ్యూస్ చేసుకోవచ్చు. సిమిలర్లీ సమ్మింగ్ పాయింట్ టేక్ ఆఫ్ పాయింట్ మధ్య రిలేషన్. సో హియర్ టేక్ ఆఫ్ పాయింట్ బిఫోర్ సమ్మింగ్ పాయింట్ టు ఆఫ్టర్ సమ్మింగ్ పాయింట్. సో ఇక్కడ ఆర్ అనే సిగ్నల్ వస్తుంది, దిస్ ఈజ్ ఆర్ నేరుగా అవుట్పుట్లోకి వచ్చేస్తుంది. సో సమ్మింగ్ పాయింట్ అంటే ఇక్కడ ఎక్స్ ఆఫ్ ఇంకొక సిగ్నల్ ఇచ్చాము, అవుట్పుట్కి వచ్చేలాగా ఇక్కడ ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ రావాలి. సో రెండు, ఒకటేమో ఆర్ అనే అవుట్పుట్, ఇంకోటి ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ఈ టేక్ ఆఫ్ పాయింట్ ఇటు సైడ్ వచ్చామనుకోండి,
సో ఇటు సైడ్కి తీసుకొస్తుంది. సో ఇక్కడికి వచ్చేలేకి నాకు ఆర్ అనే సిగ్నల్ అనేది ఎక్స్ ఆఫ్ ఎస్ అనే సిగ్నల్తో యాడ్ అవుతుంది. సో ఇక్కడ సరిపోతుంది ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. బట్ ఇటు సైడ్ చూడండి, ఇక్కడ నాకు ఆర్ మాత్రమే రావాలి అవుట్పుట్లో. ఇక్కడ ఏమొచ్చింది, ఇలా చేశాను అనుకోండి, ఆరు ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఉంది, నాకు ఆర్ మాత్రమే రావాలి. సో ఈ ఎక్స్ అనేది ఉండకూడదంటే సమ్మింగ్ పాయింట్ ద్వారా నేనేం చేస్తాను, మైనస్ ఆర్ ప్లస్ ఎక్స్ని యాడ్ చేస్తాను. యాడ్ చేయడం వల్ల ఓన్లీ ఆర్ మాత్రమే వస్తుంది. సో ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్కి మైనస్ ఆర్ ప్లస్ ఎక్స్ యాడ్ చేశాను అనుకోండి, ఆర్ మాత్రమే అవుట్పుట్లో వస్తుంది. సిమిలర్లీ టేక్ ఆఫ్ పాయింట్ ఆఫ్టర్ సమ్మింగ్ పాయింట్ టు బిఫోర్ సమ్మింగ్ పాయింట్. సో ఇందులో మనకి సిగ్నల్ అన్న ఆర్ ఆఫ్ ఎస్ తీసుకున్నాము, ఎక్స్ ఆఫ్ ఎస్ రెండు సిగ్నల్స్ తీసుకున్నాము. ఆఫ్టర్ సమ్మింగ్ పాయింట్ నుంచి బిఫోర్ సమ్మింగ్ పాయింట్ తీసుకొస్తున్నాము. సేమ్ కాన్సెప్ట్ అప్లై చేస్తాము. ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఇక్కడ కూడా ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. ఈ టేక్ ఆఫ్ పాయింట్ ఇటు సైడ్కి మూవ్ అయినప్పుడు నేరుగా వచ్చేసింది కాబట్టి సిగ్నల్ ఇక్కడ ఆర్కి వచ్చింది. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ కావాలి కాబట్టి ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ రాసుకోవాలి. ఇక్కడ ప్లస్ ఆర్ మైనస్. సో ఇక్కడ ఆల్రెడీ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి ఆర్ ప్లస్ ఆర్ మైనస్ ఎక్స్. సో ఇది రాంగ్. సో దిస్ ఈజ్ ద టెక్నిక్ టు ఫైండ్ ద బ్లాక్ డయాగ్రామ్ థియరమ్స్. ఓకే, లాజిక్ అనేది అదే. అయితే ఇందులో మనకి కొన్ని క్వశ్చన్స్ చూద్దాము. సో క్వశ్చన్కి వెళ్ళే ముందు కొన్ని స్పెషల్ కేసెస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ యూనిటీ ఫీడ్బ్యాక్ ఉందనుకోండి, యూనిటీ ఫీడ్బ్యాక్ వాల్యూ 1 ఉందండి. సో అటువంటప్పుడు ట్రాన్స్ఫర్ ఫంక్షన్ ఏ విధంగా వస్తుంది. సో దిస్ ఇస్ ద బ్లాక్ జీ, దిస్ ఇస్ ద యూనిటీ ఫీడ్బ్యాక్ 1 ఉన్నట్టు ఇక్కడ. సో దిస్ ఈజ్ ఆర్ సి. సో సి బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు జీ బై 1 ప్లస్ జీహెచ్. దిస్ ఇస్ ద యూనిటీ ఫీడ్బ్యాక్, సిఎల్టిఎఫ్ విత్ యూనిటీ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎర్రర్. ఇంతకుముందు సి బై ఆర్ రాసేవాళ్ళం కదా. సపోజ్ ఇంకొక సిస్టమ్ తీసుకున్నాను నేను. ఈ సిస్టంలో ఫార్వర్డ్ జీ, ఫీడ్బ్యాక్ హెచ్ ఉందనుకున్నాను. సి, దిస్ ఈజ్ ఆర్, దిస్ ఈజ్ ఈ. ఇక్కడ నేను ట్రాన్స్ఫర్ ఫంక్షన్ అనేది ఈ బై ఆర్ రాసుకుంటున్నాను, అంటే ఎర్రర్. వాట్ ఈస్ దట్? ఎర్రర్ని ఈ అంటాము. సో ఈ బై ఆర్ రాశాను అనుకోండి, ఈ బై ఆర్. సో దట్ ఈస్ 1/1 ప్లస్ ఆర్ మైనస్ ఆర్. సపోజ్ మీరు ప్లస్ ఆర్ మైనస్ యూస్ చేస్తే ప్లస్ ఆర్ మైనస్ 1 ప్లస్ జీహెచ్. డిఫరెన్స్ చూడండి, సి బై ఆర్ ఏమో జీ బై 1 ప్లస్ జీహెచ్, ఈ బై ఆర్ ఏమో 1/1 ప్లస్ జీహెచ్. సో దిస్ ఇస్ ద టెక్నిక్స్. సో ఇక్కడ కొన్ని క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేద్దాము వీటి మీద, బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్స్ మీద. సో అందులో ఫస్ట్ క్వశ్చన్ చూడండి. వాట్ ఈస్ ద ఓవరాల్ గెయిన్ ఆఫ్ ద సిస్టమ్ గివెన్ బిలో? ఇందులో మీకు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఒక సమ్మింగ్ బ్లాక్ ఉంది. సో వాట్ ఈస్ దిస్ సమ్మింగ్ బ్లాక్? అండ్ దిస్ ఈజ్ ద ఫీడ్బ్యాక్ బ్లాక్. సమ్మింగ్ ఏ ఉంది, ఇక్కడ సిగ్నల్ అనేది ఇట్లా వస్తుంది. సో సిగ్నల్ అనేది ఫీడ్బ్యాక్ సిగ్నలా, ఫార్వర్డ్ సిగ్నలా అబ్జర్వ్ చేసుకోండి. సో రెండు ఫార్వర్డ్ సిగ్నల్స్ అయితే సమ్మింగ్ లాగా. అండ్ ఒకటి ఫార్వర్డ్, ఒకటి బ్యాక్ సైడ్ వస్తుంది అనుకోండి, అది ఫీడ్బ్యాక్. సో ఇక్కడ ఒక సమ్మింగ్ బ్లాక్ ఉంది. మొత్తం 3 సమ్మింగ్ బ్లాక్స్. ఫస్ట్ ఈ రెండింటిని రెడ్యూస్ చేద్దాం. ఈ రెండింటిని రెడ్యూస్ చేసి, ఈ రెండు థియరమ్స్ ప్రకారం ఎలా ఉన్నాయి, రెండు ప్యారలల్గా ఉన్నాయి కదా. సో ప్యారలల్గా ఉంటే యాడ్ అవుతాయి. సో 2 + 3 ఈజ్ 5 కదా. సో 5 తీసుకున్నాం. సో 5 తీసుకుంటే ఈ సమ్మింగ్ బ్లాక్ ఎలిమినేట్ అయిపోతుంది. నెక్స్ట్ కమింగ్ టు ఈ రెండు చూస్తే ఫీడ్బ్యాక్ లాగా ఉంది. సో ఫీడ్బ్యాక్ లాగా ఉందంటే ఇది జీ అనుకుంటే ఇది హెచ్ అనుకుందాము. సో ఫీడ్బ్యాక్ జీ బై 1 ప్లస్ జీహెచ్, 12 డివైడెడ్ బై 1 ప్లస్ 12/4. 12/4 మీన్స్ 3 వస్తుంది. సో దిస్ ఈజ్ ద అనదర్ బ్లాక్. దాన్ని సింప్లిఫై చేస్తే 3 వచ్చింది. సో ఇవంతా ఆర్కి కనెక్ట్ చేస్తున్నాను. నెక్స్ట్ అప్వర్డ్స్ ఒకటి ఉంది.
సో దట్ ఈస్ హౌ మచ్ 2. ఈ సిగ్నల్ ఎక్కడికి వెళ్తుంది? ఈ సమ్మింగ్ బ్లాక్కి వెళ్తుంది. ఈ సిగ్నల్ అనేది సమ్మింగ్ బ్లాక్లో మైనస్ టెర్మినల్కి వెళ్తుంది అండ్ దిస్ ఈస్ ప్లస్ టెర్మినల్కి వెళ్తుంది. ఇది మైనస్, ఇది ప్లస్. ఇక్కడ చూడండి, రెండు సిగ్నల్స్ అనేవి ప్యారలల్గా వెళ్తున్నాయి కాబట్టి సో ప్యారలల్ బ్లాక్స్ అవుతాయి. ఈ రెండు క్యాస్కేడ్లో ఉంటాయి కాబట్టి 5 × 3 ఏమవుతుంది? 15. సో 15, ఇది 15లో నుంచి ఇక్కడ మైనస్కి వెళ్తుంది కాబట్టి సిగ్నల్ -2. వాట్ ఈస్ దట్? 13 ఈజ్ ద ఆన్సర్. సో దిస్ ఈజ్ ద కాన్సెప్ట్ బిహైండ్ ద బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్. సో అన్నిటికీ మనము బ్లాక్ డయాగ్రామ్ రిడక్షన్ టెక్నిక్ వాడాలంటే అవసరం లేదు, మనం సిగ్నల్ ఫ్లో గ్రాఫ్ కూడా అప్లై చేసుకోవచ్చు. సో ఏదైతే ఈజీ టైము తక్కువ టైం తీసుకుంటుందో దాన్నే మనం ప్రిఫర్ చేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము ఇదే మోడల్లో. నెక్స్ట్ క్వశ్చన్ అబ్జర్వ్ చేస్తే ఇక్కడ మనకి 2 సమ్మింగ్ బ్లాక్స్ ఉన్నాయి. సో దిస్ ఈజ్ 1, దిస్ ఈజ్ 2. ఇందులో ఈ సిగ్నల్ నుంచి ఈ టేక్ ఆఫ్ పాయింట్ నుంచి మనకి సిగ్నల్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంది, ఇక్కడికి వచ్చింది. అండ్ దేర్ ఈజ్ ఎ సమ్మింగ్ బ్లాక్. ఈ సమ్మింగ్ బ్లాక్ నుంచి సిగ్నల్ అనేది ఇట్లా వెళ్తుంది అండ్ దేర్ ఈజ్ ఏ ఫీడ్బ్యాక్ సిగ్నల్ లాగా వస్తుంది. సో ఒక సమ్మింగ్ పాయింట్కి ఒక సిగ్నల్ ఫార్వర్డ్ సిగ్నల్ వస్తే ఒకటి బ్యాక్వర్డ్ సిగ్నల్ వస్తుంది కాబట్టి దాన్ని మనం స్ప్లిట్ చేసుకోవచ్చు. క్లియర్? స్ప్లిట్ చేసుకోవచ్చు దీన్ని. సో ఎలా స్ప్లిట్ చేసుకోవచ్చు అంటే ఈ రెండు ఫార్వర్డ్ కదా, సో దిస్ ఈస్ G1 ప్లస్ G3 ఇలా రాసుకోవచ్చు సిగ్నల్. నెక్స్ట్ అనదర్ బ్లాక్ G2 నుంచి ఒక ఫీడ్బ్యాక్ సిగ్నల్ వస్తుంది మనకి, దట్ ఈస్ నెగిటివ్ సిగ్నల్ వెళ్తుంది, H1. దిస్ ఈజ్ G2 H1, దిస్ ఈజ్ G1 G3. ఇప్పుడు ఈ రెండు ప్యారలల్లో ఉన్నాయి కాబట్టి వాట్ ఈస్ ద ఫార్ములా? G1 ప్లస్ G3. ఇవి రెండు ఫీడ్బ్యాక్ సిగ్నల్ కాబట్టి G2/1 ప్లస్ G2 H1. సో ఫైనల్లీ ఈ రెండు క్యాస్కేడ్లో ఉన్నాయి. సో ద ఆన్సర్ విల్ బి G1 G2 ప్లస్ G2 G3 డివైడెడ్ బై 1 ప్లస్ G2 H1. మనల్ని అడగా ఇక్కడ కొంచెం కన్ఫ్యూజ్ చేసేటట్టు అడిగాడు. ఇక్కడ 1 ప్లస్ ఎక్స్ అని రాశాడు, ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. సో పైన న్యూమరేటర్ కరెక్ట్గా ఉందా? G1 G2 G2 G3. నెక్స్ట్ డినామినేటర్లో 1 ఉంది ప్లస్ ఎక్స్ ప్లేస్లో ఏముంది ఇక్కడ? G2 H1. సో యువర్ ఆన్సర్ విల్ బి G2 H1. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో ద క్లోజ్డ్ లూప్ గెయిన్ ఆఫ్ సిస్టమ్ షోన్ ఇన్ ద ఫిగర్. ఈ ఫిగర్లో మనకి సిగ్నల్ ఇచ్చారు. ఈ సిగ్నల్ అనేది రెండు సమ్మింగ్ బ్లాక్స్కి వెళ్తుంది. సో దట్ ఈస్ ఒకటేమో ఫీడ్బ్యాక్ ద్వారా వస్తుంది, ఒకటి ఫార్వర్డ్ పాత్లో వస్తుంది కాబట్టి. సో వాట్ ఈస్ ద ఫార్ములా? ఫీడ్బ్యాక్లో వస్తే G/1 ప్లస్ ఆర్ మైనస్ GH. అంటే ఇక్కడ మైనస్ ఉందనుకోండి, ఇక్కడ ప్లస్ వస్తుంది, ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఇక్కడ మనకి ప్లస్ ఉంది కాబట్టి ఇక్కడ మైనస్ వస్తుంది. సో ఫైనల్గా మనకు వచ్చిన ఫార్ములా ఇదే, G/1 మైనస్ GH. రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి. సో ఇట్ ఈస్ రెండు ప్లస్ ఉన్నాయి కాబట్టి దట్ ఈస్ ద ఆన్సర్. సో అయితే ఇక్కడ G వాల్యూ -3 ఉంది అండ్ 1 -3 × 1/2. సో దట్ ఈస్ -3 డివైడెడ్ బై 1 ప్లస్ 3/2. సో 6/5 ఈజ్ ద ఆన్సర్. సో ఇలా మనకి క్వశ్చన్స్ అడుగుతుంటారు. సో దీంతో కంప్లీట్గా బ్లాక్ డయాగ్రామ్ టెక్నిక్స్ అయితే కంప్లీట్ అయింది. సో దీన్ని SFG అప్లై చేసి ఎలా కూడా సాల్వ్ చేయొచ్చో నెక్స్ట్ క్లాస్లో డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.